నమస్తే అండి, నా పేరు వెంకట మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక బ్రీజా మంచి క్వాలిటీ కార్ అయితే పట్టుకొచ్చాను. ఒరిజినల్ కార్ అండి ఇది. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్. మోడల్ చూసినట్లయితే 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. టైర్లు కూడా రీప్లేస్ కాలేదండి. ఇప్పటి వరకు అన్నీ కూడా 2017లో వచ్చినటువంటే ఉన్నాయి. ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే 57,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. బండి నెంబర్తో కూడా పెట్టాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఏ బండి పెట్టినా మీరు రీడింగ్ గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా బండి టైర్లు కూడా 2017లో వచ్చినటువంటివే, కాకపోతే టైర్లు మాత్రం రన్నింగ్ 4 టైర్లు కూడా అంత క్లియర్గా అయితే లేవండి. స్టెప్నీ టైర్ మాత్రం ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదు, అన్యూజ్డ్ ఉంది. ఏబీసీ కూడా రీప్లేస్ కాలేదు. మాన్యువల్ గేర్స్ అండి, డీజిల్ కారు మాన్యువల్ గేర్స్. ఒకసారి వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నా చెప్తాను. మీకు బండి స్టాండింగ్లోనే చూసుకోండి, ఒకసారి అర్థమైపోతూ ఉంటుంది క్వాలిటీ ఏంటన్నది. ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది. బంపర్కి కూడా పెయింట్ కాలేదు, చూసుకోండి. బీజీ సిరీసే మొత్తం. కాకపోతే ఫ్రంట్ గ్లాస్కి ఒక చోట క్రాక్ ఉందండి, చిన్నగా ఇక్కడ చూసారా, చిన్న క్రాక్ అయితే ఉంది. ఇంకా టైర్లు అయితే చూసుకోవచ్చు, 2017లో వచ్చినటువంటి టైర్లే. ఇప్పుడే డేట్ కూడా చెక్ చేశాను మొత్తం అన్నిటికీ. చూపిస్తా, అవతల సైడ్కి ఉంది. సీట్ కవర్లు మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. దీన్ని కనీసం ఇప్పుడే వచ్చింది, దీన్ని ఎటువంటి క్లీనింగ్ కూడా ఏం చేయించలేదు. ఎలా ఉన్న బండి అలా తీసుకొచ్చేది వీడియో చేసి చూపెడుతున్నాను. 57,547 కిలోమీటర్లు అండి, జెన్యున్ రీడింగ్ ఇది. చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది, టాప్ మోడల్ కాబట్టి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది, మాన్యువల్ గేర్స్. రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు. ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి. ఇది టాప్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ నుంచి బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్ఫెక్ట్గా ఉన్నాయి, చూసుకోవచ్చండి. టైర్ కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది, మీకు క్లియర్గా చూపిస్తే ఈ విధంగా అయితే ఉంది. ఇవి బండితో పాటు వచ్చిన టైర్లే, ఏ టైర్లు కూడా రీప్లేస్ కాలేదు. స్టెప్నీ టైర్తో సహా మొత్తం బండితో పాటు వచ్చినవి ఉన్నాయి. ZDI ప్లస్ వేరియంట్ 2017 అండి. చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ తోటి మొత్తం ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా ఏది కూడా డ్యామేజ్ కాలేదు. బూట్లో కూడా చూసుకోవచ్చు, ఎటువంటి రెస్టింగ్ ఏం లేదు. స్టెప్నీ టైర్ అయితే కూడా యూజ్ చేయలేదు. డేట్ కూడా ఉంది దీనిపైన, నేను చూపిస్తాను మీకు. ఇవ్వండి, 2017. ఇవ్వండి, టైర్ మీద చూసుకోవచ్చు. 2017లో వచ్చినటువంటి టైర్లే. 57,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. బైక్ బార్ బాగా నడుకోదాను. బండి మొత్తం ఒరిజినల్ ఉంది, ఎక్కడ కూడా ఏ పీస్ రీప్లేస్ లేదు. ఇది చూసుకోవచ్చండి, ఫ్రంట్ పొజిషన్ బానెట్ పట్టి ఒరిజినల్. ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్ స్టిక్కర్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉంది. యాప్రాన్లు చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది. ఫెండర్లు కూడా చూసుకోవచ్చు, ఎటువంటి పానా కూడా పెట్టలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. బండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు, సీల్డ్ ఇంజన్ ఉంది. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కానీ అట్లాంటిది ఏం లేదు. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు, ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు. బండి మొత్తం ఒరిజినల్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ వేరియంట్ 2017 మోడల్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్, 57,000 తిరిగింది. ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు. బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. ఒక 40-50% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. టైర్లు అయితే అంత క్లియర్గా అయితే లేవు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 5,40,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను.
మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. ఈ బండికి ఎటువంటి క్లీనింగ్ కానీ ఏమీ చేయించలేదండి. ఎలా ఉందో అలాగే యాస్టీజ్గా తీసుకొచ్చి అయితే మీ ముందైతే వీడియో చేసి అయితే చూపెడుతున్నాను. బండి మొత్తం ఒరిజినల్ అండి, ఏ పీస్ కూడా పెయింట్ కాలేదు. బంపర్కి 1-2 చోట్ల అయ్యి ఉండొచ్చు, కానీ అది కూడా నాకు డౌట్గానే ఉంది. ఎక్కడ అయినట్టు కూడా ఏం లేదు. మొత్తం క్లియర్గా తీస్తే తెలుస్తుంది. ఆల్ ఒరిజినల్ ఉంది బండి. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.